కాదు వెళ్ళకూడదు. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి కూడా వచ్చినాయి ఉత్తర్వులు వచ్చాయా? మీ ఊరికి నైట్లు పెట్టి చెప్పారా? ఉన్నవారు సురక్షితమైన ప్రాంతంలో ఉండవలెను. చిన్న పెద్ద కాలువలలో చెరువులలో దిగరాదు. చెట్ల క్రింద ఉండరాదు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. పశువులను సురక్షిత ప్రాంతంలో తరలించవలెను. పశుగ్రాసము నియమించుట, నిత్యావసర సరుకులను ముందుగా తీసుకొనవలెను. ప్రభుత్వ అధికారులు అందరూ మీకు బెల్లకూరు గ్రామ పంచాయతీ ప్రజలందరి విజ్ఞప్తి. ఈ నెల 27/10/2025 తేదీ నుండి 29/10/2025 తేదీ వరకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తుఫాను హెచ్చరిక జారీ చేయబడినది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలేను. అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని కోరుచున్నాము. మరియు తాటాకు పెంకిటిల్లు గలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలేను. వాడుక నీరు మీ ఇంట్లోని అన్ని పాత్రల యందు నిల్వ చేసుకునవలేను. 2 రోజులు కరెంట్ ఉండని ఎడల పంచాయతీ వాటర్ ట్యాంకుల నుండి నీరు సరఫరా ఉండకపోవచ్చును. మీకు అవసరమైన అన్ని రకాల మందులు, నిత్యావసర సామాగ్రి ఈ రోజు ఏర్పాటు చేసుకునవలెను. చెట్ల కింద వర్షం సమయంలో ఎవరు ఉండరాదు. కాచిన చల్లార్చిన మంచినీరు త్రాగవలెను. ఇట్లా బెల్లకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి. అవకాశం ఉందని గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని ఈ నెల 26వ తేదీ ఆదివారం నుండి తుఫాను ప్రభావం కనిపిస్తుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు తెలియపరిచి ఉన్నారు. కావున గ్రామ ప్రజలందరూ తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు: త్రాగునీరు, పాలు, కూరగాయలు, కొవ్వొత్తులు వంటి అవసరమైన ఇతర నిత్యావసర వస్తువులను తగినంత మేర అందుబాటులో ఉంచుకోవాలి. గ్రామ ప్రజల విజ్ఞప్తి: రాబోయే 3 రోజుల్లో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉన్నది. కావున 50 మంది గ్రామ ప్రజలకు జాగ్రత్తగా ఉండవలసిందిగా, వీధి గాలులు అత్యధికంగా వర్షము కురుస్తాయని, ఎవరు కూడా బయటికి వెళ్లవద్దని మరియు నిత్యావసరమైన వస్తువులు తీసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయటం.